సాయి శంకరమ్మ గారు. వారు ఒక చల్లని కొలను లాంటి వారు. అమ్మగారే కాదు, ఎంతోమంది సాధకులు సాయి మార్గంలో ఉన్నటువంటి వారు తత్వాన్ని ఎవరైతే జీవించుకున్నారో సాయిబాబా గారి లాగా, రమణ మహర్షుల గారి లాగా ఎక్కడికి కదలకుండా వారు అక్కడ ఉన్నప్పటికీ సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. ముందుగా శ్రీ సాయి శంకరమ్మ గారికి, పెద్దలు విజయ విహారం రమణమూర్తి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ కూడా నమస్కారాలు. అమ్మ ముందుగా చెప్పారు, ఇక్కడికి అనుమతి లేకుండా ఎవరూ రాలేరు అని చెప్పి. అది వాస్తవమే. అమ్మ అందరికీ 2 సార్లు అని తెలుసు, కానీ కొంతమందికి మాత్రమే 3 సార్లు అని తెలుసు అని చెప్పారు. కానీ నేను 4వసారి ఇక్కడికి రావటం, అది అమ్మకి నాకు మాత్రమే తెలుసు. మరి అమ్మది మర్చిపోయిందో చెప్పదలుచుకోలేదు. నేను చెప్తాను ఇప్పుడు. అమ్మ పరిచయం అయిన తర్వాత 15 రోజుల తర్వాత తెల్లవారుజామున 4 గంటలప్పుడు నాకు ఒక కల వచ్చింది. నేను అమ్మ దగ్గరకు వచ్చాను, జనమందరూ ఉన్నారు. సరే, ఆ మరుసటి రోజు ఫోన్ చేశాను, అక్క నాకు రాత్రి ఒక కల వచ్చింది అంటే ఆగాగు అని ఇంకా అమ్మ మొదలుపెట్టారు. ఎప్పుడు అంది, నిన్న పొద్దున టైం 4 గంటలకి. అప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే మేమందరం కూర్చొని భజన చేస్తున్నాం అని అంటే, అవునక్క అదే కదా. నమ్ముతారు అమ్మ సాధన అంటే ఏంటి అనేది. అంటే అందరికీ అనుభవం ఇది. అలాగే మొదటిసారి నేను వచ్చింది ఏ రోజు మీకు గుర్తుంది కదమ్మా, కృష్ణాష్టమి. ఈరోజు 2వసారి, అంటే సార్తో కలిసి. సార్ వచ్చిన రోజు శ్రీరామనవమి. నేను పెద్ద ముద్దోడిని, మీకు గతంలో కూడా చెప్పాను. ఎక్కడేసిన చట్రా ఎక్కడే ఉంటుంది, కదలదు. బాబా తీసుకెళ్ళి, ఒరే పనికి మాలినోడా ఇక్కడ కూర్చోమంటే తప్పితే కూర్చోను. ఇక్కడికి నేను అప్పుడు కూడా రాలేదమ్మా. ఫస్ట్ సారి కృష్ణాష్టమి రోజు రాజమండ్రిలో ఒక కార్యక్రమం ఉంది. ఇలా కార్యక్రమానికి వెళ్తున్నానక్క, ముందు రోజు కృష్ణాష్టమి సెలవు ఉంది, ఆ రోజు వద్దాం అనుకుంటున్నానంటే, అంటే నేను అక్కడ ప్రోగ్రాం ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ప్రత్యేకించి ఇక్కడికి నేను ప్లాన్ చేసుకోవాలి. రజని ఖచ్చితంగా ఆ రోజు సంకీర్తన ఉంటుంది అని చెప్పి అమ్మ పిలిచారు. ఆ ప్రోగ్రాం కోసం ఇక్కడికి వచ్చాను. అలాగే ఈరోజు కూడా వారు కానీ నేను కానీ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చింది లేదు. బాబానే లాక్కొస్తే వచ్చాం. మామూలుగా రహీం బాబా గారు కనుక నాకు ఫోన్ చేస్తుంటే, సార్ ఏమనుకోకండి నేను రాలేనని చెప్పేవాడిని. మొన్న ఉగాది రోజు కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు, పలానా గుడి దగ్గర సత్సంగం అంట సార్, కారు పంపిస్తారంట వస్తారని. నమస్కారం, నేను ఎక్కడికి రాలేనండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పాను. మరి వారు రమణమూర్తి గారికి చేశారు, ఇక్కడ చాలా అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందని. వారు ఫోన్ చేసి చెప్పారు, రజనీ గారు మీరు కూడా వస్తే బాగుంటుందని. ఇంకా సార్ చెప్పారంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ వారి నోటి నుంచి రాదు. కాబట్టి వస్తా సార్, ఒక్కసారి నాతోటి ఎవరు వస్తారో కనుక్కుని అని చెప్పి కనుక్కున్నాను, వచ్చాను. అక్కడ దాకా వచ్చాను కాబట్టి మధ్యాహ్నం ఖాళీ. అక్క ఇలా వస్తామంటే మంచిది రాండి, ఈరోజు సంకీర్తన ఉంది అని చెప్పారు. శ్రీరామనవమి రోజు, శ్రీకృష్ణాష్టమి రోజు ఇక్కడికి రావడం ఎంత అదృష్టం అనేటువంటి ఆలోచన.
అది మేము సంకల్పించుకొని అయితే రాలేదు, యాదృచ్ఛికంగా బాబా గారే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అలాగే అమ్మ యాక్చువల్గా సార్ పిలిచారు, నేను పిలవడానికి కూడా సాహసించను. ఎందుకంటే బాబా గారు నాకు ఎలాంటి అనుభూతులు ఇస్తారో అందరికీ అలాగే ఇస్తారు కదా. అమ్మ ఒక నియమం పెట్టుకున్నారు, ఎక్కడికి వెళ్ళరు. తెలిసి నేను ఎందుకు అడుగుతాను, ఎంతైనా కావచ్చు. నేను అక్కాని పిలవచ్చు, మరొకటి చెప్పచ్చు, ఆమెకి నా పట్ల ఎంతో అభిమానం ఉండొచ్చు. నేను ఆవిడ వ్రతాన్ని ఎందుకు భంగం చేయాలి? ఫోన్ చేసి రహీం గారు ఒక మాట చెప్పారు, నామ సంకీర్తనం పెట్టుకోండి రజనీ గారు మీ మందిరంలో అని. మాకు అవకాశం లేదండి, మా దగ్గర అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరన్నాను. సాయంత్రం ఫోన్ చేసి అమ్మతోటి చెప్పాను, అమ్మ ఇలాగా అన్నారు కానీ మాకెవరు అవకాశం లేదు అని. అలా అమ్మ వెంటనే అదే ఉందిలే రజనీ, కావాలంటే నేనైనా వస్తాను, మా వాళ్ళు కూడా వస్తారన్నారు. నాకు వెంటనే నవ్వు వచ్చేసింది. నవ్వితే అమ్మ మళ్ళీ ఎక్కడ మాట వెనక్కి తీసుకుంటుందని వెంటనే అప్పటికప్పుడే డేట్ ఫిక్స్ చేసేసాను. ఎందుకంటే అది అమ్మ నోటి నుంచి వచ్చిన మాట కాదు, అంటే సాయి శంకరి అమ్మ గారి మాట కాదది, ఆ సాయి పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చిన మాట. నేను ఖాళీగా ఉంటాను కాబట్టి ఇట్లాంటివన్నీ బాగా గ్రహించుకుంటూ ఉంటాను. టక్కన పట్టేసుకుని డేట్ ఫిక్స్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత అమ్మ 4 రోజుల తర్వాత ఫోన్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడావు, నేనేమన్నా, నేను రావటం ఏంటి అసలు అంటే, నేను కాదక్క పిలిచింది, నేను పిలవలేదు కదా, బాబా పిలిచింది, బాబా ఒప్పుకున్నాడు కాబట్టి నాదేం లేదక్క అని చెప్పి. అలాగే అమ్మ నా దగ్గరికి మొదటిసారి కాదు, ఇది రెండోసారి రావడం. ఒకసారి ఎప్పుడు వచ్చాను అంటే, నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నాను. ఖాళీగా ఉండి డాక్టర్ ఓపీ లేట్ అవుతుంటే ఏం చేస్తామని సాయి తత్వం వాళ్ళని ఇంగ్లీష్లో రాద్దాం అనిపించింది. లేచి 2 చరణాలు రాసుకున్నాను, రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రపోయాను. 2 గంటలప్పుడు ఫోన్ వచ్చింది, మెళుకు వచ్చింది, ఫోన్ వచ్చింది. తీశాను. తీయగానే రజనీ ఎక్కడున్నావు అన్నారు. అక్క నేను హాస్పిటల్కి ఏం ఒక మాట కూడా చెప్పలేదు, హాస్పిటల్కి వెళ్తాను నాకు చెప్పచ్చు కదా అన్నారు. ఏం లేదక్క ఇది ఎప్పుడు జరిగేదే కదా అని చెప్పలేదు. సరే నేను అక్క మాట్లాడేటప్పుడు చెప్దాం అనుకున్నా, అక్క నేను ఇలా మొదలు పెట్టాను సాయి తత్వమాల ఇంగ్లీష్లో రాయడము అని అనుకుని, నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తానో నాకు తెలియదు కాబట్టి అలా అనుకుని ఆగా మనసులో. అప్పుడు అక్క అడిగారు, రజనీ నేను నాకు ఇందాక ధ్యానంలో ఉన్నప్పుడు ఒకటి కనపడింది, నువ్వేందో రాస్తున్నావు. నేను వచ్చి ఏంటి రాస్తున్నావు అని అడిగాను. అడిగితే ఇప్పుడు చెప్పలేక తర్వాత చెప్తాను. అసలు ఆవిడ మీరు బాబా సచ్చరిత్రలో అనుభూతులు చూసుంటారు కదా, నేను అక్క అని పిలవకి ఇంకేం పిలవాలి చెప్పండి. సో నేనేం మాట్లాడలేదు. ఏంటో రాస్తున్నావు తర్వాత చెప్తానన్నా అంటే ఏమనలేదు, టాపిక్ మార్చేసాను. ఎందుకంటే అప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. కరెక్ట్గా నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేశాను. తర్వాత ఆదివారం ట్యూన్ చేసి కట్టి పాడి అక్కగా పంపించేసి, అక్క ఫోన్ చేసి, అక్క నేను సాహిత్యత్వం వల్ల ఇంగ్లీష్లో రాశాను, దాన్ని పంపించాను, నువ్వు మొదటిసారి ఫోన్ చేసినప్పుడు నేను రాస్తూ ఉన్నది అదే అని చెప్పాను. ఇలాంటివి మనం నమ్ముతాం. ఈ బయట వాళ్ళకి చేతి పిచ్చివాళ్ళు అంటారు కదా, ఇది 2 సాక్షులు ఉంటారు. ఒకళ్ళుంటే నేను కూడా నమ్మనండి, నాకొక్కడికే కలొస్తే నేను నమ్మను. ఎందుకంటే సైకాలజీ కూడా చదువుకున్నా కాబట్టి మనం ఏం తలుచుకుంటే అయ్యే కల్లోకి వస్తుంటాయి. ఇవన్నీ మనకి తెలిసినవే. ఇది ఒకసారి నేను పడుకునేటప్పుడు ఒక దీక్షలో ఉన్నాను. నాకు అనిపించాడు, అరే బాబా ఈరోజు రాత్రి నేను కూడా నీతో పాటు వచ్చి పడుకుంటున్నాను అని చెప్పి. ఇదేంటి ఎవరికైనా చేస్తే పిచ్చోడు అంటారు నన్ను. ఇంకా సరే ఎందుకులే అని చెప్పి కామ్గా పడుకున్నాను. ఊరికే నాకు మైండ్లో అలా అనిపించిందేమోనని. తెల్లవారుజాము కళ్ళ వచ్చిందండి. అందరం పడుకొని ఉన్నాము. ఒక సన్యాసి మన రమణమూర్తి గారు అయినా గడ్డము ఇవన్నీ పెట్టుకొని అలా పడుకొని ఉన్నాను. నా పక్కన ఎవరో తెలియదు. నేను అలా చేసి ఎవరో దొంగ అంటున్నాను, కొత్త వ్యక్తి అని. ఆయన లేచి కూర్చొని నేను దొంగనా సరిగా చూడు నేను దొంగనా అంటాడు. అయ్యో బాబా వచ్చినట్టుంది అని చెప్పి అనుకున్నా. మెళుకు వచ్చింది. నేను అనుకున్నాను పడుకునేటప్పుడు ఏదో నాకు భ్రాంతి కలిగింది, అదే కల్లో రిపీట్ అయింది, అంతే కదా, దీనికి పెద్ద ఆలోచించేది ఉంది.
నేను అనుకున్నాను, సరే నువ్వు వచ్చింది నిజమే అవుద్దేమో తెలియదుగా నాకు. అప్పుడు మరి బాబా పడుకుంటున్నాడు కదా, నేను తిరిగి పడుకున్నాను, పక్కన ఒక పక్కలాగేసి ఇటు పక్క మా మిస్సెస్ వాళ్ళు మా తల తట్టు పైన పడుకున్నారు. సరే నువ్వు వస్తే నిజంగా బాబావే అయితే నా భార్య కూడా ఉంది కదా ఇక్కడ, ఆవిడకు కూడా కనపడి ఉండాలి కదా, నా కల్లోనే కనపడ్డావు అని చెప్పి అనుకున్నా. అలా పడుకొని నిద్రపోతున్నా. తెల్లవారుజాము 5ంటికి లేచి లేపుతుంది కొట్టి, ఏమండి 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 అని. ఏంటంటే బాబా అండి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, బాబా అండి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ద్వారకామాయిలో ఎట్లుంటాడు అట్లా కూర్చొని ఉన్నాడు. నా మనసులో సంకల్పం ఒక తెలియదు, ఇవన్నీ బయట చేస్తే పిచ్చోడనే అంటారు. అందుకని నేను చెప్పను, నీ గోలంతా నాకెందుకు, నా గోలేదో నేను ఇంట్లో కూర్చొని ఉంటాను. కానీ బాబా ఊరికి ఉంచాడు కదా, ఏదో ఒక పని పెట్టి తిప్పుతూ ఉంటాడు. షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేసామంటే రమణమూర్తి గారు ఆయనతోటి నాకు ఇలాంటి అనుభూతే. వారు 3 పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆయన మామూలుగా ఫోన్ చేసి రమ్మంటే ఏ ప్రోగ్రామ్కి నేను వెళ్ళను. ఆయన అంటే అంత ఎక్కువ పరిచయాలు లేవు కదా, వారి యొక్క సర్కిల్ ఏం నాకు తెలియదు, కొత్త. ఆయన పరిచయం అయిన తర్వాత ఒక నెలకు ఫోన్ చేశారు, మీరు ఒక ప్రోగ్రామ్ ఉంది రావాలండి అని. ఏ డేట్ అంటే డేట్ చెప్పారు, ఖచ్చితంగా వస్తానన్న. ఎందుకంటే ఆ ముందు రోజే ఎల్వి ప్రసాద్లో నేను చూపించుకోవాల్సినటువంటి అపాయింట్మెంట్ డేటు, ఆ మరుసటి రోజే ప్రోగ్రాం. అలా 3 సార్లు జరిగింది. నేను వెళ్ళిన మరుసటి రోజే ప్రోగ్రాం. ఇంకా ఫిక్స్ అయ్యా, ఇది మన స్కెచ్ కాదు, బాబా స్కెచ్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా బాబా ఊరుకోడు కదా, ఆయన దగ్గరికి పంపించింది దానికి వారి యొక్క సహాయ సహకారాలతోటి బాబా యొక్క తత్వాన్ని సమగ్రంగా అందరము ఒక దగ్గర కూర్చొని పంచుకోవాలి అనే ఉద్దేశంతో షిరిడి సాయి గ్లోబల్ మిషన్ ఏర్పాటు చేసాం. ఆ కరపత్రాలు అనేటువంటి ప్రతి దగ్గర కూడా ఇనాగ్రేట్ చేయాలి. దాంట్లో ఉన్న తత్వం, బాబా తత్వాన్ని మనతో పాటు 10 మందికి పంచిపెట్టాలని మా కోరిక. అలాగే సాయి శంకరమ్మ గారు వారు ఒక చల్లని కొలను లాంటి వారు. అమ్మగారే కాదు, ఎంతోమంది సాధకులు సాయి మార్గంలో ఉన్నటువంటి వారు బయటికి కానరాకుండా మందిరాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, ఈ సమాజంతో సంబంధం లేకుండా ఉన్నవారు ఉన్నారు. వారు నా పట్టు బాబా పరిగెత్తిస్తుంటాడు, పరిగెత్తలేకపోయినా కానీ రమణమూర్తి లాంటి వారిని పక్కన పెట్టేసి ఇంకా అనేక మంది లాక్కొని వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు దప్పిక అవుతుంటుంది. అమ్మ లాంటి వారి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ కొలంలో నీరు ముంచిస్తూ ఉంటారు, తాగండి, తీసుకొని వెళ్ళండి, బాబా అనే తత్వసాగరంలో నుంచి ముంచిస్తూ ఉంటారు అన్నమాట. వారు అక్కడి నుంచి వచ్చేసారు అనుకోండి, నా తోటి వచ్చేస్తే ఇంకొకళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఎవరు అందిస్తారు? నాగరాజు గారికి ఎవరు అందిస్తారు? పోనీ నాగరాజు గారు ఎక్కడన్నా పెడితే వెళ్ళిపోతే నాకెవరు అందిస్తారు? లేకపోతే మిగతా సాయి బంధువులకి ఎవరు అందిస్తారు? కాబట్టి తత్వాన్ని ఎవరైతే జీర్ణించుకున్నారో సాయిబాబా గారిలాగా, రమణ మహర్షులు గారిలాగా ఎక్కడికి కదలకుండా వారు అక్కడ ఉన్నప్పటికీ వారి శక్తి ఈరోజు షిరిడి సాయి గ్లోబల్ మిషన్ నడుస్తుందంటే మా అక్క శక్తి లేకుండా, మా అక్క ఆశీర్వాదాలు లేకుండా ఇది అడుగు ముందుకు వేస్తుందంటారా? ఖచ్చితంగా వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. బాబా వారి ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అలాగే రమణమూర్తి లాంటి వారి యొక్క సహాయ సహకారాలతోటి, అనేక మంది సాయితత్వ ప్రచారకులు, సాయి బంధువుల సహాయ సహకారాలతోటి ఈ షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటిది మీ అందరి సమక్షంలో మనం ప్రారంభించుకున్నాం. గత నెల రోజుల క్రితం మార్కాపురం శ్రీ జ్ఞానసాయి మందిరంలో. దీన్ని ఇలాగే జరగాలని, మరింత ముందుకు బాబా తత్వం అంతా మనందరం కలిసి ఆనందంగా ఈ సమాజాన్ని మార్చుకుందామని కోరుతూ, నేను కూడా కాస్త ఎక్కువ మాట్లాడినందుకు క్షమించమని అడుగుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.